నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కోట్లాది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. భారత లోక్సభలో ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని ఆ యొక్క బిల్లు ఆమోదం చరిత్రలో వజ్రాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని. దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు ఒక్కరు తప్ప అన్ని రాజకీయ పార్టీలు అటు అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి మేలు జరగాలంటే ఏకైక రాజధాని ఉండాలా, అది అమరావతి రాజధాని ఉండాలని అందరూ పార్టీలకు అతీతంగా ఒక్క పార్టీ తప్ప ముక్త కంఠంతో బలపరిస్తే దేశ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తే రాష్ట్ర ప్రజలు ఆనందంలో ఉంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా మీడియా ముందుకొచ్చి మావిగన్ అని పెట్టుంటే బాగుండేదని. నిజంగా చిన్నపిల్లల సైతం నవ్వులాటగా మాట్లాడుకునే పరిస్థితి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత ఎన్నికల వేళ నేను ముఖ్యమంత్రినైనా అమరావతి రాజధాని కొనసాగుతుంది, నేను అమరావతిలో ఇళ్లు సైతం కట్టుకున్నా, నన్ను నమ్మండి, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాటాడి 3 రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేస్తే ఈనాడు వచ్చి మళ్లీ తగుదనమ్మ అంటూ మావిగాన్ 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 అంటున్నావు. అయ్యా, ఈ మావిగాన్ 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 అంటుండే నువ్వు ఆనాడు అధికారంలో ఉన్న వేళ 5 ఏళ్లు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వేళ మావిగాన్ మీకు కనపడలేదా? ఆనాడు ఏమైంది మీ మావిగాన్? నిజంగా మీరు అధికారంలోకి ఉన్న వేళ ఆనాడు మావిగాన్ అని చెప్పి ఉంటే కాస్త కూస్తో మీకు ప్రజల్లో విశ్వసనీయత ఉండేది. అధికారంలో ఉన్న వేళ అమరావతిని 3 ముక్కలు చేసి దారుణం ఏమిటంటే 2014-19లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే నిండు శాసనసభలో ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను బేషరతుగా మద్దతిస్తున్నానని చెప్పి అమరావతికి వ్యతిరేకం కాదని చెప్పి ఎన్నికలు వచ్చినప్పుడు ఇళ్లు సైతం అమరావతిలోనే కట్టా, నేను అధికారంలోకి వచ్చిన అమరావతి ఎక్కడికి పోదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించిన మీరు ఈరోజు ఒక శుభం ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటే భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేకుండా ఏకతాటి మీద ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని పార్లమెంటు సాక్షిగా బిల్లు పెడితే మీరు మీడియా ముందుకొచ్చి మావిగాన్ అన్నారే. అయ్యా, ఈ మావిగాన్ మీరు అధికారంలో ఉన్న వేళనుంటే బాగుండేది. ఇప్పుడు మావిగాన్ 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 అని గావు కేకలేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్న వేళ మావిగాన్ ఏమైందని ప్రశ్నిస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకుని మీకెటు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మీరు కాస్త హోందాగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బాధ్యతాయుతంగా మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్కి మేలు చేయటం దేవుడెరుగు, ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసే చర్యలకి ఒడిగట్టవద్దని 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీకు నేనిచ్చే ఒకనాటి మీ సహచరుడిగా నా సలహా.